మిత్రులారా, ఈ వీడియోలో మనం ఎస్బీఐ యోనో యాప్లో మీరు ఫస్ట్ టైం ఎలా రిజిస్టర్ చేసుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. దీనికోసం ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్కి వెళ్ళి యోనో ఎస్బీఐ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ యాప్ను ఓపెన్ చేస్తాం. మీకు ఏదైనా సమస్య వస్తే మీరు నాకు కామెంట్లో చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ యాప్ను ఓపెన్ చేయాలి. ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మొదటిగా మీకు నోటిఫికేషన్ల కోసం అడుగుతున్నారు, అందుకని మనం ఇక్కడ అలో చేయాలి. ఇప్పుడు మిత్రులారా, మీరు ఇక్కడ చూడొచ్చు రిజిస్టర్ నౌ అని రాసి ఉంది. మనము దానిపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తాం. దానికి మనం ఇక్కడ నుంచి అనుమతులను పర్మిషన్స్ ఇవ్వాలి. అలాగే మీ మొబైల్లో ఉన్న అన్ని సిమ్ కార్డులు ఇక్కడ కనిపిస్తాయి. మీరు సిమ్ కార్డును సెలెక్ట్ చేయాలి, 1 లేదా 2. ప్రస్తుతం నా దగ్గర ఒక్క సిమ్ కార్డ్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ ఒక్కటే కనిపిస్తోంది. సిమ్ కార్డ్ ను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ పై క్లిక్ చేయాలి మరియు నిర్ధారించుకోవాలి. మీ మొబైల్లో ఇంటర్నెట్ ఆన్ లో ఉందో లేదో చూసుకోండి, వైఫై కాదు. చాలా సార్లు వైఫై తో చేయడంలో సమస్యలు వస్తాయి కాబట్టి మీ మొబైల్ ఇంటర్నెట్ ను మాత్రమే ఉపయోగించండి. సిమ్ కార్డ్ ద్వారా వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ యోనో రిజిస్టర్ ఆప్షన్ కనిపిస్తుంది మరియు ఇక్కడ మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం కొన్ని యూజర్ వివరాలు సృష్టించాలి. దీనికోసం మనం ఇక్కడ ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు బ్యాంక్ మీ నుండి కొన్ని అనుమతులు అడుగుతోంది, మీ అనుమతి గురించి. కాబట్టి మనం ఇక్కడ అలో చేయాలి. అందుకు మనం ఎస్ ఏ అగ్రీ అని టైప్ చేయాలి. దానిపైనే మనం క్లిక్ చేయాలి. మీరు ఎలా రిజిస్టర్ కావాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు, మీ ఏటీఎం కార్డ్ ద్వారా లేదా అకౌంట్ వివరాల ద్వారా. అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తాను, యోనో కోసం నా ఏటీఎం కార్డ్ తో రిజిస్టర్ అవ్వండి అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఈజీ, సౌకర్యవంతమైనది, ఇంకా బెస్ట్ ఆప్షన్. కాబట్టి మనం దీని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మీ అకౌంట్ నంబర్ అడుగుతున్నారు కాబట్టి మీ అకౌంట్ నంబర్ రాయండి. తర్వాత మీ పుట్టిన తేదీ రాయండి. అది మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మీద ఉన్నదే అదే రాయండి, లేదంటే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవదు. అంతటితో మనం ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ సబ్మిట్ అనే ఐకాన్ కనిపిస్తుంది. దానిపై మీరు క్లిక్ చేయాలి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మనం చూస్తే యూజర్ వివరాలను వెరిఫై చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మీ అకౌంట్ పేరు కనిపిస్తుంది, అకౌంట్ హోల్డర్ పేరు మరియు సిఐఎఫ్ నంబర్. ఈ రెండింటిని నేను ప్రైవసీ కారణాల వల్ల హైడ్ చేశాను. ఈ వివరాలను మీరు మీ పాస్బుక్ లో ఉన్న వివరాలతో సరిపోల్చాలి. మీ పేరు మరియు మీ సిఐఎస్ నంబర్ రెండు సరిపోతే మాత్రమే ముందుకు కొనసాగాలి. తర్వాత ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ రైట్స్ ఎంచుకోమని అడుగుతున్నారు. ఇక్కడ మనకు వ్యూ, లిమిటెడ్ మరియు ఫుల్ అనే ఆప్షన్ లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనను అడుగుతున్నారు, మీరు మీ ట్రాన్సాక్షన్ రైట్స్ ను ఎలా అనుమతించాలనుకుంటున్నారు. మీరు ఇష్టపడితే వ్యూ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు లేదా లిమిటెడ్ అనుమతులు ఇవ్వవచ్చు. అలాగే ఫుల్ అనుమతిని కూడా ఇవ్వవచ్చు. కాబట్టి నేను మీకు సూచించేది ఫుల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు పూర్తి అనుమతిని ఇవ్వండి. తద్వారా భవిష్యత్తులో మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేస్తాం. ఇక్కడ మీరు మీ ఏటీఎం కార్డ్ చివరి 6 అంకెలను ఎంటర్ చేయాలి. మీ ఏటీఎం కార్డ్ నంబర్ మీ ఏటీఎం కార్డ్ మీదే రాసి ఉంటుంది. అందులో చివరి 6 అంకెలు మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేస్తాం. మీకు ఏదైనా సమస్య వస్తే మీరు నాకు కామెంట్ లో చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ మన ఏటీఎం కార్డ్ పిన్ నంబర్ రాయాలి. తర్వాత ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మిత్రులారా, మనం మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి, యూజర్ నేమ్ కోసం కొన్ని సూచనలు ఉన్నాయి, వాటిని మీరు అనుసరించాలి. అప్పుడే మీ యూజర్ నేమ్ క్రియేట్ అవుతుంది. ఆ సూచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఒక్కసారి నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. కొంచెం వేచి ఉండండి, నేను జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు, నేను జూమ్ ఇన్ చేశాను. ఇవే యూజర్ నేమ్ కోసం సూచనలు. వీటిని మీరు స్పష్టంగా అనుసరించాల్సిందే. వీటి లేకుండా మీ యూజర్ నేమ్ క్రియేట్ చేయలేరు. అలాగే కింద పాస్వర్డ్ కోసం కూడా సూచనలు ఇచ్చారు. వాటిని మీరు అనుసరించాల్సిందే. అప్పుడే మీ పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. అందువల్ల ఇక్కడ మీరు మీ యూజర్ నేమ్ క్రియేట్ చేయాలి, తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేయాలి, తర్వాత అదే పాస్వర్డ్ ను మళ్ళీ టైప్ చేయాలి. చివరిగా ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన యోనో యాప్ విజయవంతంగా యాక్టివేట్ అయింది. కానీ ఇంకా కొన్ని ప్రక్రియలు మిగిలి ఉన్నాయి. అవి పెండింగ్ లో ఉన్నాయి. వాటిని మనం పూర్తి చేయాలి. మీ యోనో యాప్ యాక్టివేట్ అయిన వెంటనే ఇక్కడ మీరు స్కిప్ మీద క్లిక్ చేయకూడదు. మీరు ఇక్కడ సెకప్ మీదే క్లిక్ చేయాలి. ఎందుకంటే స్నేహితులారా, ప్రతిసారి పాస్వర్డ్ తో లాగిన్ చేయాల్సిన వ్యవస్థ చాలా అసౌకర్యంగా ఉంటుంది. పాస్వర్డ్ లో గుర్తు పెట్టుకోవడం కష్టం. సాధారణంగా వాటితో చాలా సమస్యలు కూడా ఎదురవుతాయి. అందుకే నేను మీకు సలహా ఇస్తాను, ముందుగా ఎంపిన్ సృష్టించుకోండి. కాబట్టి మనం సెట్ ఎంపిన్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనం మన అనుమతి ఇవ్వాలి. అందుకోసం ఈ బాక్స్ లో చెక్ మార్క్ పెట్టాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే మీ ఎంపిన్ సృష్టించమని అడుగుతున్నారు. అందుకే ఇక్కడ 6 అంకెల ఎంపిన్ సెట్ చేయాలి. అదే ఎంపిన్ మళ్ళీ రీఎంటర్ చేయాలి. ఇవి అన్ని చేసిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఏదైనా సమస్య వస్తే మీరు కామెంట్ లో చెప్పొచ్చు. అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మీకు మీ ఓటీపీ ఉంటుంది, అది ఎంటర్ చేయాలి. అది మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చింది. తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. కాంగ్రాచులేషన్స్, మీ యోనో యాప్ రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ యోనో యాప్ ను ఉపయోగించవచ్చు. వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.